దేశంలో అత్యంత వెనుకబడిన రాష్ట్రం ఏదంటే టక్కున గుర్తొచ్చేది బీహార్. వెనుకబాటుతనం గురించి కానీ లేదా లా అండ్ ఆర్డర్ గురించి ప్రస్తావించాలనుకుంటే ఉదాహరణగా బీహార్ను చెబుతూ ఉంటాం. అలాంటి బీహార్లో గత 16 రోజుల నుంచి 10 బ్రిడ్జీలు పేకమేడల్లా కూలిపోయాయి. దేశంలోనే ఏ రాష్ట్రంలో ఇలా బ్రిడ్జీలు కూలిపోయిన దాఖలాలు లేవు. కేవలం బీహార్లోనే చూస్తున్నాం. బ్రిడ్జీలు కూలటానికి నిర్మాణ లోపంతో పాటు నిర్వహణ లోపం కూడా ఉందంటున్నారు నిపుణులు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా బుధవారం నాడు దీనిపై సమీక్ష జరిపారు. సుప్రీంకోర్టు కూడా నివేదికను కోరింది. తాజా పరిణామాలపై ప్రత్యేక కథనం చూద్దాం. దేశంలో వెనుకబడిన రాష్ట్రం ఏదంటే ఎవరైనా బీహార్ను ఉదాహరణగా చెబుతుంటారు. పేదరికం, నిరక్షరాస్యత, లా అండ్ ఆర్డర్ అన్నింటిలోనూ బీహార్ చాలా వెనుకబడి ఉంది. లాలూ లాంటి వారు ముఖ్యమంత్రులు అయితే రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుందో తేలికగానే ఊహించుకోవచ్చు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన పరిణామాలు యావత్ దేశాన్ని షాక్కి గురి చేస్తున్నాయి. కేవలం 16 రోజుల్లో 10 బ్రిడ్జిలు కుంగిపోవడమే, కొట్టుకుపోవడమో జరిగాయి. దీన్ని బట్టి చూస్తే బ్రిడ్జిలు నాసిరకంగా నిర్మించినట్లు తెలుస్తోంది. బుధవారం నాడు ఏకంగా 4 బ్రిడ్జిలు కుప్పకూలాయి. తాజాగా సివాన్ జిల్లాలో 3 బ్రిడ్జిలు కుప్పకూలగా సారన్ జిల్లాలో 1 బ్రిడ్జి కూలింది. సివాన్ జిల్లాలోని డియోరా అనే ప్రాంతంలో చార్రీ నదిపై బ్రిడ్జి నిర్మించారు. బ్రిడ్జి కుప్పకూలడంతో ఎవరూ చనిపోవడం గానీ గాయపడ్డం గానీ జరగలేదు. అయితే సుమారు 200 గ్రామాల ప్రజల రాకపోకలు నిలిచిపోయాయి. కూలిన ఈ బ్రిడ్జిలు అన్నీ చిన్నవే. చార్రీలో నిర్మించిన ఈ బ్రిడ్జిలు 1980, అటు తర్వాత 1990లో నిర్మించారు. 117 కిలోమీటర్ల పొడవైన నదిపై కట్టారు. అయితే ఇటీవలే బీహార్ ప్రభుత్వం దీనిపై సమీక్ష నిర్వహించింది. కాగా నదిలో 5 నుంచి 6 అడుగుల నీరు ప్రవహిస్తోందని సివాన్ జిల్లా మెజిస్ట్రేట్ ముకుల్ కుమార్ గుప్తా మీడియాకు చెప్పారు. గత 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు పిల్లర్లపై ఒత్తిడి పెరిగింది. అదీ కాకుండా నదిలో 6 అడుగుల నీరు ఉండడం వల్ల పిల్లర్లు బలహీనపడిపోయాయి. ప్రస్తుతం పిల్లర్లు అత్యాధునిక టెక్నాలజీతో పాటు కాంక్రీట్తో నిర్మిస్తున్నారు. అప్పుడు ఇటుకలతో పిల్లర్లు నిర్మించారని గుప్తా వివరించారు. మరి ఇటుకలతో నిర్మించిన బ్రిడ్జిలు కాబట్టి బ్రిడ్జిల మెయింటెనెన్స్ గురించి ప్రశ్నించినప్పుడు ఆయన ప్రొటెక్టివ్ మేజర్స్ తీసుకున్నామని, పిల్లర్ల చుట్టూ ఎప్పటికప్పుడు చెక్ చేశామని చెప్పుకొచ్చారు. అయితే గ్రామస్తులు మాత్రం బ్రిడ్జిని సరిగ్గా మెయింటైన్ చేయడం లేదు, పలుమార్లు తాము అధికారుల దృష్టికి తీసుకువచ్చినా పెద్దగా పట్టించుకోలేదని వాపోతున్నారు. నదిలో నీరు ఉప్పొంగినప్పుడు మెయింటెనెన్స్ లేక పిల్లర్లు కోతకు గురవుతున్నాయని, నదీ ప్రవాహం పెరిగినప్పుడల్లా పిల్లర్లు చుట్టూ పెద్ద ఎత్తున బురద పేరుకుపోతోందని, వాటిని తీయవద్దని అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని స్థానిక గ్రామస్తులు చెబుతున్నారు. ఇక సారన్ ప్రాంతంలో కూలిన బ్రిడ్జి విషయానికొస్తే ఈ బ్రిడ్జి 2004లో నిర్మించారు. జనతా బజార్, దుద్నాన్ టెంపుల్ సమీపంలోని గాంధక్ వద్ద కాలువపై బ్రిడ్జి నిర్మించారు. తాజాగా బ్రిడ్జి కూలిపోవడంతో సుమారు 2 డజన్ల గ్రామాలకు రాకపోకలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. బుధవారం కంటే ముందు గత నెల 18 నుంచి 30 వరకు ఆరియా, శివాన్, ఈస్ట్ చంపారన్, మధుబని, కిషన్గంజ్ జిల్లాల్లో 6 బ్రిడ్జిలు కూలాయి. కాగా నిన్న బుధవారం నాడు 4 బ్రిడ్జిలు కుప్పకూలడంతో ప్రతిపక్షాలు నితీష్ కుమార్ సర్కారుపై ధ్వజమెత్తుతున్నాయి. ఆర్జేడీ నాయకుడు తేజస్వీ ప్రసాద్ యాదవ్ ప్రభుత్వం తన అక్కసును వెళ్లగక్కారు. రాష్ట్రంలో బ్రిడ్జిలు పేకమెడల్లా కూలిపోతుంటే ముఖ్యమంత్రి మౌనవ్రతం దాల్చారు. 2 డిప్యూటీ సీఎంలు మౌనంగా ఉన్నారు. గత 18 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు.
అయితే రాష్ట్రంలో కూలుతున్న బ్రిడ్జిలు వివిధ డిపార్ట్మెంట్లకు చెందినవి, కొన్ని ఎంపీ నిధులతో లేదా ఎమ్మెల్యే నిధులతో నిర్మించినవి. ఆరియాలో కూలిన 3 బ్రిడ్జిలు, ఈస్ట్ చంపారన్, మధుబనిలో కూలిన బ్రిడ్జిలు తమ డిపార్ట్మెంట్కు సంబంధించినవని రూరల్ వర్క్స్ డిపార్ట్మెంట్ అదనపు చీఫ్ సెక్రటరీ దీపక్ కుమార్ సింగ్ చెప్పారు. ప్రస్తుతం తమ బృందాలు కూలిన బ్రిడ్జిల వద్దకు వెళ్లి పరీక్షలు జరుపుతున్నాయని, 4 ఇంజనీర్లను సస్పెండ్ చేశామన్నారు. తమ బృందం ఇచ్చే నివేదికపై చర్యలు ఉంటాయని చీఫ్ సెక్రటరీ హామీ ఇచ్చారు. ప్రభుత్వం నియమించిన విచారణ కమిటీ సభ్యుడు బ్రిడ్జిలు కూలిపోవడానికి ప్రధానంగా కారణం 3 అంశాలుంటాయని చెబుతున్నారు. ఒకటి ప్రకృతి పరంగా, రెండోది మానవ తప్పిదాల వల్ల లేదా సాంకేతిక కారణాల వల్ల అని వివరించారు. ఇదిలా ఉండగా బుధవారం సాయంత్రం ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిపారు. రాష్ట్రంలోని రోడ్లు, బ్రిడ్జిల మెయింటెనెన్స్తో పాటు పాత బ్రిడ్జిలను పరీక్షించి వాటికి కావలసిన మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సుప్రీంకోర్టు కూడా రాష్ట్రంలోని బ్రిడ్జిలపై ఆడిట్ జరిపి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రస్తుతం బాల్ నితీష్ కోర్టులో ఉంది. వెంటనే యుద్ధ ప్రాతిపదికన రాష్ట్రంలో ఉన్న బ్రిడ్జిలను మరమ్మత్తు చేసి ప్రజలకు రవాణాకు అంతరాయం కలగకుండా చూడాల్సిన బాధ్యత ఆయనదే. బ్రిడ్జిలు కూలిపోవడానికి గల కారణాలను దృష్టిలో ఉంచుకుని బ్రిడ్జిలు నిర్మించినా కాంట్రాక్టర్లతో పాటు అధికారులపై కఠిన చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో మరిన్ని బ్రిడ్జిలు కూలడం ఖాయం. పన్నుల రూపంలో ప్రజలు కట్టిన డబ్బు ఇలా కొట్టుకుపోవడం అత్యంత దారుణం. ఇలా పాపం తలా పిడికెడు అన్నట్లు బ్రిడ్జిలు కూలడంతో అందరి పాత్ర ఉంది. సో సాడ్.